గోరక్షణ కోసం బాలకృష్ణ గురుస్వామి చేస్తున్న పాదయాత్ర తూప్రాన్ కాలకల్లు మీదుగా మేడ్చల్ పట్టణానికి చేరుకుంది. గురుస్వామికి ప్రజలు అడుగడుగున అఖండ స్వాగతం పలుకుతున్నారు. స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ వందలాది మంది భక్తులు గోమాతను రక్షించాలని నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప మాలాధారులు పెట్టుకునే విభూతి ఆవు పేడతో తయారవుతుందని తెలిపారు బాలకృష్ణ గురుస్వామి. గోమాత లేకపోతే అయ్యప్ప మాల వేయడం సాధ్యం కాదన్నారు. స్వామివారి అభిషేకానికి స్వచ్ఛమైన ఆవు పాలు, పెరుగు అవసరమన్నారు. గోసంతతి రక్షణ కోసం ఈ 41 రోజుల దీక్షను తీసుకున్నట్లు తెలిపారు. పరమ పవిత్రంగా భావించే ఇరుముడిలో స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యితో మాత్రమే అభిషేకం చేయాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ గురుస్వామి. మేడ్చల్ దగ్గర కాళ్ళకల్ ఏదైతే బంగారు దుర్గమ్మ తల్లి దేవాలయం ఉందో అక్కడ మనకి మన గోవుతో పాదయాత్ర. గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి, జాతీయ ప్రాణి. గోమాతని ఎవరు సంహరించకూడదు, ప్రజలకు ఉపలబ్ధం కావాలని మంచి కోరికతో, మంచి సంకల్పంతో వారు అద్భుతంగా పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి పాదయాత్రలో మేము స్వర్ణ పాదుకలు తీసుకుని వెళ్తూ ఇక్కడ కలవడం త్రివేణి సంగమం ఏది ప్రయాగరాజులాగా ఉంది మాకు. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలం. ఈ యొక్క కార్యక్రమానికి గాను వీరికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్ ఇలాంటి ఏ బిరుదులు ఇవ్వాల్సిన అవసరం నిజంగా దానికంటే ఎక్కువ పనిది. కానీ మేము వీరి తరఫున కోరుతున్నాం. అలాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ తరఫున మేము కోరడం జరుగుతోంది. దయచేసి చాలా త్వరగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఈ యొక్క గోవును జాతీయ జంతువుగా, జాతీయ ప్రకటించాలి. జై శ్రీరామ్.